హత్య రాజకీయం పొలిటికల్ టర్న్ తీసుకున్న రాజలింగమూర్తి మర్డర్ కేసు భూ తగాదాలే కారణమన్న కుటుంబ సభ్యులు. రేణిగుంట ఫ్యామిలీ పైన పోలీసులు కేసు నమోదు. హత్య పైన సడన్ గా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యిండు. దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశం. వెంటనే రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేతలు, మంత్రులు. బీఆర్ఎస్ నేతలపైన ఆరోపణలు షురు. కేసీఆర్, హరీష్ రావు, గండ్ర పైన మంత్రి కోమటిరెడ్డి విమర్శలు. తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. సో రాజలింగంతో హంతకులకు తగాదాలు ఉన్నాయన్న డిఎస్పీ. సాయంత్రానికి బీఆర్ఎస్ నేతలపైన మృతుడి భార్య సరళ ఆరోపణ. ఏ రకంగా జరిగిందో చూడండి. ఇగో ఫస్ట్ ఎట్లా చనిపోయిండు ఏంటి అన్నప్పుడు భూ తగాదాలే కారణం అని చెప్పారు. ఆ కుటుంబ సభ్యులు కూడా అదే చెప్పారు. దాని తర్వాత మీకు అది కూడా వివరిస్తా. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంటుంది. ఓ పక్కన భూ వివాదాలే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఫిర్యాదులు, మరో పక్కన రాజకీయ నాయకుల ఆరోపణలు కాకపుట్టిస్తా ఉన్నాయి. అసలు హత్య ఈయన చనిపోయినటువంటి ఈ రాజలింగమూర్తి ఫస్ట్ వీళ్ళ భార్య ఏమని కంప్లైంట్ చేసింది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమని కంప్లైంట్ చేసిందో ఒకసారి ఇక్కడ చూడండి. ఇది మొత్తం ఇప్పుడు ఏమైందంటే ఇది ఆయన గతంలో మేడిగడ్డ మీద, కాళేశ్వర అవకతవకల మీద కేసు వేసిండు. ఆ కేసు వేస్తే ఆ కేసు ఇప్పుడు కోర్టులో ఉన్నది. అసలు ఈ కాంగ్రెస్ మీడియాకు కానీ లేకపోతే కొంతమందికి కానీ తెలియనటువంటి అంశం ఏంది అంటే ఆ కేసు మీద స్టే ఉంది హైకోర్టులో స్టే ఉన్నది. ఆ కేసు ఏదో వచ్చేస్తున్నది విచారణకు, తీర్పు వచ్చేసే సమయం లోపల ఇలా జరిగింది అని చెప్పేసి ఒక వార్త, ఒక ఫేక్ వార్తని బాగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అసలు కథ ఏంది అంటే ఇది భూ వివాదం. ఎవరైతే ఈ రాజలింగమూర్తి ఉన్నాడో, నేను క్రాస్ చెక్ చేసిన మొత్తము ఎంక్వైరీ చేస్తే ఈ రాజలింగమూర్తి ఈ ఒక్క కేసే కాదు, కాళేశ్వరం అనేటువంటి ఒక కేసే కాదు, చాలా విషయాలలో, చాలా వివాదాలలో కేసులు వేసేటువంటి వ్యవహారం నడుస్తుందని తెలుస్తూ ఉన్నది. అంటే ఆయన దాదాపు ఇప్పటికీ 20 వివాదాలలో ఉన్నాడంట. 20 వివాదాల్లో ఈయన ఉన్నాడు. అంటే సెటిల్మెంట్ల వ్యవహారము, దాని మీద కేసులు వేయడము, ఇట్లాంటి వ్యవహారాల్లో ఉన్నాడు అని చెప్పేసి స్థానికంగా మనకు తెలుస్తున్నటువంటి అంశం. అయితే ఈయన హత్యకు కారణం ఏంటి అంటే అక్కడ పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి ఒక ల్యాండ్ వ్యవహారంలో గొడవ జరిగింది. దాంతో వాళ్ళు ఆయన తొలగించుకోవాలనుకున్నారు ప్రత్యర్థులు. ఈ రకంగా జరిగింది అనేది బయటకు వినిపిస్తున్నటువంటి టాక్. ఒక్కసారి ఇది చూస్తే ఇగో మీకు వాళ్ళు ఫస్ట్ కంప్లైంట్ చేసింది. ఏమని చేసిరు, సరళ కంప్లైంట్ చేసింది. ఏమని చేసింది, వాస్తవానికి డేట్ తప్పేసిరు వీళ్ళు, 1వ నెల వేసిరు, బట్ అది 2వ నెల, 20వ తారీఖు 2వ నెల రోజు వీళ్ళు వేసింది. మళ్ళీ కింద కానీ డేట్ రాసిరా, ఇగో కింద కూడా 1వ నెలనే రాసిరు. మరి ఇదేందో చూద్దాం. శ్రీత గౌరవనీయులైన SHO భూపాలపల్లి గారికి నమస్కరించి రాయనది ఏమనగా, నేను అనగా నాగవెల్లి సరళ, వైఫ్ ఆఫ్ రాజలింగమూర్తి, 45 సంవత్సరాలు, వడ్రంగి, మాజీ కౌన్సిలరు, రెసిడెన్షియల్ ఆఫ్ రెడ్డి కాలనీ, భూపాలపల్లి. మాకు భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భూమి ఉన్నది. అట్టి భూమి విషయమై రేణిగుంట కొమరయ్య, రేణిగుంట సంజీవ్ కుటుంబ సభ్యులతో గొడవ జరుగుతున్నది. దౌర్జన్యంగా భూమిని కాజేసే ప్రయత్నం చేస్తుండగా మేము సివిల్ కోర్టుకు వెళ్ళినాము. మాకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉందని, అట్టి భూమిని ఎలాగైనా కాజేయాలనేటువంటి ఉద్దేశంతో నా భర్త నాగవెల్లి రాజలింగమూర్తిని చంపితేనే భూమిని దక్కించుకుంటామని నిన్నటి రోజున అనగా తేదీ 19వ తారీఖు 2వ నెల 2025 సాయంత్రం సుమారు 7 గంటలకు భూపాలపల్లి మండలంలోని TBGK ఆఫీస్ దగ్గరలో నా భర్తని 2 వీలర్ మీద వస్తుండగా అడ్డగించి రేణిగుంట్ల సంజీవు, సన్నాఫ్ సాంబయ్య, 35 సంవత్సరాలు, మాదిగ సామాజిక వర్గము, భూపాలపల్లి. 2వ వ్యక్తి పింగళి సీమంతు అలియాసు బబ్లు, 24 సంవత్సరాలు, రెసిడెన్స్ ఆఫ్ పెద్దతుంట్ల. ఇంకొకటి ఏంది మల్లర్రావు మండలం అంట. ఇంకొక ఆయన పేరు మోరె కుమార్, రెసిడెన్షియల్ ఆఫ్ కోంపల్లి, కొత్తూరు కుమారు అనేటువంటి 4 వ్యక్తులు 2 బండ్ల మీద వచ్చి ఇనుపరాటతో తల మీద కొట్టి కడుపు భాగంలో కత్తితో పొడిచి కిరాతకంగా నా భర్త అయిన నాగవెల్లి రాజలింగమూర్తిని, సన్నాఫ్ రాజమౌళిని చంపినారు. ఇట్టి ఘటనను చూసిన మాకు తెలిసిన వాళ్ళు చెప్పగా వెంటనే మేము భూపాలపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినాము. వెళ్ళేసరికి అప్పటికే నా భర్త చనిపోయి ఉన్నాడు. కావున వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని మరియు ఇట్టి హత్య వెనుక ఉన్న ప్రోత్సహించిన వారందరి గురించి గుర్తించి వారిపై
చట్టపరమైన చర్యలు తీసుకోగలరని, ఇట్టి ఘటనలో రాజకీయ నాయకుల ప్రమేయం పైన ప్రమేయం ఏమైనా ఉన్నదేమో అని చెప్పేసి అనుమానం కూడా ఉన్నదని ఈమె కంప్లైంట్ చేసింది. ఎవరికి? ఈ సరళ అనేట ఆమె, నాగవెల్లి సరళ ఎవరైతే చనిపోయారో ఆ సరళ అనేట ఆమె కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ చేసినప్పుడు ఇందులో ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులదో లేకపోతే ఇదో తెలియదు. క్లియర్గా ఆ భూమి ఏదైతే ఉందో రేణిగుంట్ల సందీపు, ఈ పింగళి సీమంతు, ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీదనే వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు 19వ తారీఖు నాడు జరిగినటువంటి ఘటనలో 20వ తారీఖు నాడు చేసిరు. అయితే 20వ తారీఖు అంటే నిన్న పొద్దుగాల పూట ఇది జరిగింది. మధ్యాహ్నానికి సాయంత్రానికి అప్పటికే కాంగ్రెస్ మీడియా ఏదైతే ఉందో కాళేశ్వరం మీద మేడిగడ్డ మీద కంప్లైంట్ చేసిండు కాబట్టి ఆ కంప్లైంట్లో భాగంగా ఆ కంప్లైంట్ చేసింది కాబట్టి ఈయనని కక్ష కట్టి బీఆర్ఎస్ వాళ్ళే చంపించిర్రు అని చెప్పేసి ఒక ప్రచారం బాగా మొదలుపెట్టింది. బిగ్ టీవీ కానీ, కాంగ్రెస్ అనుకూల మీడియా, కాంగ్రెస్ మీడియా అయినటువంటి V6 కానీ, వెలుగు కానీ, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బాగా ప్రచారం చేసడం మొదలుపెట్టేసారు. మొదలెట్టేసరికి దానికి అది జరుగుతున్న క్రమం లోపలనే మధ్యాహ్నం ఆ టైం లోపల మధ్యాహ్నం 11-12 గంటల సమయం లోపల సీఎం అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చేసిండు సీన్లోకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్యంగా సీన్లోకి ఎంట్రీ ఇచ్చేసి మీరు వెంటనే ఆ కేసు ఏంది, ఆ కథ ఏంది, అసలు హత్య చేసింది ఎవరు వెంటనే తేల్చాలని చెప్పేసి స్థానిక పోలీసు వాళ్ళకి ఆదేశాలు జారీ చేసిరు, డీజీపీకి ఆదేశాలు జారీ చేసిరు. చెప్పంగానే వెంటనే ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో వెంటనే కాంగ్రెస్ నాయకులు అందరూ ఇక ఈ సీన్లోకి వచ్చేసారు, యాక్టివ్ అయిపోయారు. వెంటనే ఇక ప్రెస్ మీట్లు పెట్టుడు. ఇక మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ పెట్టండి గాంధీ భవన్కి పోయి. ఆయన మంత్రి గాంధీ భవన్కు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అంతకుముందే అద్దంకి దయాకర్ జర అత్యుత్సాహంతో ఉరుకులాట ఎక్కున్నటువంటి అద్దంకి దయాకర్ గారు కూడా వచ్చి ఇది కేసీఆరే హత్య చేయించిండు, ఇక ఈలే పోలీసు వాళ్ళు, ఈలే కోర్టు, ఈలే తేల్చేస్తారనమాట మొత్తం. ఇది కేసీఆరే హత్య చేయించిండు, నేను బయటికి వెళ్తే మామూలుగా ఉండదని చెప్పేసి కేసీఆర్ అన్నాడు, బయటికి వెళ్ళిండు చంపిండు అని చెప్పేసి ఆయన అద్దంకి దయాకర్ మాట్లాడడం జరిగింది. అదైపోయిన తర్వాత మన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడితే ఏమన్నాడు, ఇది 100% కేసీఆర్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ చేయించింది, సో కాబట్టి దీని మీద వెంటనే CBCID చేయాలని, విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి ఒక మంత్రిగా ఉండి ఆయన మంత్రి డిమాండ్ చేస్తున్నాడు అనమాట ప్రభుత్వాన్ని. ఇక మరి ఆ జ్యూస్ ఎక్కువైందా, రోజు తాగేటువంటి గ్లాస్ కంటే 2-3 గ్లాసులు ఎక్కువ తాగిండా, ఓ ఫుల్ బాటిల్ మొత్తం ఒకటేసారి లేపేసిండా, వితౌట్ వాటర్ వితౌట్ ఐస్, ఏదో తెలియదు కానీ మొత్తం తతికగా మాట్లాడేసి ఆగం చేసినటువంటి పరిస్థితి కనపడ్డది. సో ఆయన ఏంటిది ఒక్కసారి ఆయన బయట కూడా మీకు వినిపిస్తుంది అండి ఒకసారి. ఎవరికి రిక్వెస్ట్ చేస్తున్నావు? మోడీకి రిక్వెస్ట్ చేస్తున్నావా? ప్రభుత్వంలో నువ్వు మంత్రివా లేకపోతే ఇంకేమన్నా వేరేదా? నువ్వు మంత్రివే కదా, పోయి ముఖ్యమంత్రి కాడ కూర్చొని CBCID అయ్యి వెంటనే అర్జెంట్గా CBCID అని చెప్పేసి అడగాలి కదా. దాంతోపాటు ఇంక దేని మీద కూడా విచారణ చేయాలని నేను చెప్తా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఒకసారి చూడు. ఇంటెలిజెన్స్ అంటే కిరాయతలతో పార్టీ ఆఫీస్లో పార్టీ మీటింగ్ పెట్టి సంవత్సరం అంట ఆయన సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సంవత్సరం చేసుకుంటాడంట. మీరు చూసింది అదన్నా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సంవత్సరం చేసుకుంటానికి నువ్వు ఏం ఘనకార్యం చేసినావు? మొత్తం నాలుగనే తిరుగుతలేదు. కొంచెం ఐస్ క్యూబ్స్ అన్న తక్కువ చేసుకో, ఆ జ్యూస్ తాగడం తక్కువ చేసుకో. ఇట్లా వచ్చి మాట్లాడాడు. ఏమంటాడు, అక్కడ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఇలా CBCIDకి డిమాండ్ చేసిండు. డిమాండ్ చేయాల్సినోడు ప్రతిపక్షంలో ఉన్నాడో లేకపోతే వేరే వాళ్ళు డిమాండ్ చేయాలి. ఈయన ప్రభుత్వం మంత్రి అంటే వన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆ మినిస్ట్రీ అంటే గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీనే గవర్నమెంట్ కదా, క్యాబినెటే కదా. మరి ఆయన మంత్రిగా ఉండి ఇంకా డిమాండ్లు చేస్తా ఉన్నాడు, రిక్వెస్ట్లు చేస్తా ఉన్నాడు అంట. ఇంత బేకార్ ప్రభుత్వం తయారైంది వీళ్ళది. దాంతోపాటు అక్కడ జర్నలిస్టులు మీ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది సార్ అంటే దానికి సమాధానం లేదు. ఇంటెలిజెన్స్ అని స్టార్ట్ చేసి అది కిరాయి మనుషులు, పార్టీ సెలబ్రేషన్స్ ఏదో చెప్తా ఉన్నాడు. అంటే కనీసం అవగాహన లేదు. ఏదో బట్టగాల్చాలి, మీద వేయాలి, కడుక్కోవాలి. ఇది రాజలింగం సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడినటువంటి తరీకా. ఇదంతా పోతే ఇక సోషల్ మీడియాలో బాగా చర్చ నడుస్తూనే ఉన్నది. ఇక ఇప్పుడు నేను కొన్ని అంశాలను మీకు గుర్తు చేస్తాను మిత్రులారా. నిన్నటి నుంచి రాజకీయం నడుస్తూ ఉందిగా. పాపం వాళ్ళు మధ్యాహ్నం సాయంత్రానికి ఈ మృతులు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భార్య కానీ అందరూ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ వాళ్ళు ఇలా పేర్లో చెప్తా ఉన్నారు. వీళ్ళే చంపించారు మా నాయనని అన్నటువంటి మాటని చెప్తా ఉన్నారు. సాయంత్రానికి పొద్దుగాల పూటనే ఒకటి వర్షను,
మధ్యాహ్నానికి కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి గారు యాక్టివ్ అయిన తర్వాత ఒకటి, సాయంత్రానికి మాత్రం మొత్తం వాళ్ళ అనుకూల మీడియా తీసుకొచ్చి సపరేట్గా కొంత చెప్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది వాళ్ళు చెప్తే ఇప్పుడు విచారణ చేయాలి నిజంగానే. దీంట్లో బాజాప్త తెలంగాణ సమాజానికి కూడా వాస్తవాలు తెలవాలి. అసలు రాజలింగం మూర్తిని చంపింది ఎవరు? రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర రాజకీయాలు ఇంకెన్ని చేస్తాడు? కాంగ్రెస్ అంటేనే హత్యా రాజకీయాలు, ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టేటువంటి విద్య. అది ఎప్పుడు అధికారంలో ఉన్నా ఈ హత్యలు, ఈ రాజకీయాలు చాలా ఘోరంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు నేను కొన్ని గుర్తు చేస్తాను మిత్రులారా. కొల్లాపూర్ నియోజకవర్గంలో మన స్టూడియోకి కూడా వచ్చారు వీళ్ళు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యా రాజకీయాల గురించి నేను చెప్తున్నా. కొల్లాపూర్ కంటే ముందు చింతపల్లి లాకప్ డెత్ జరిగింది. ఈ లాకప్ డెత్ సంబంధించినటువంటి విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి దాన్ని అక్కడికక్కడ సర్దుమణిగించేసి ఆ బాధిత కుటుంబాన్ని అయాననో భయాననో ఏదో రకంగా అది కేసు క్లోజ్ చేసింది. మనమే దాన్ని బ్రేక్ చేసినాం. ఈ తెలుగు మీడియా మొత్తం కాంగ్రెస్ కమ్ముడు పోయినప్పుడు మనమే దాన్ని ఆడికి పోయి ఆ తండావాసుల దగ్గరికి వెళ్ళి అసలు వాస్తవాలు ఏంటి, ఏం జరిగింది అనేది వివరించడం. ఇది అయిపోయిన తర్వాత కొల్లాపూర్లో ఒక మాజీ జవాన్ను దారుణంగా హత్య చేసిరు. బైక్ మీద వస్తూ ఉంటే దారుణంగా హత్య చేసిరు. ఆ కుటుంబం కూడా మన దగ్గరికి వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, మీరు న్యూస్ లైన్ని ఫాలో అవుతూ ఉంటే. ఓ సంవత్సరం క్రితం ఒక కుటుంబం నా న్యూస్ లైన్ ఛానల్ ఆఫీస్ని ఎత్తుక్కుంటూ మన దగ్గరకు వచ్చింది. ఆ ప్రోమో ఉంటే ఈ బాబు ఎత్తుక్కుంటూ వచ్చింది. ఆ కుటుంబం వచ్చి కుటుంబం స్టూడియోలో కూర్చొని గొడగొడ ఏడ్చింది. 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఆ రోజు నా దగ్గరికి వచ్చిన రోజు ఆ అమ్మాయి బర్త్డే. వాళ్ళ నాయనను గుర్తు చేసుకొని ఆ చిన్న పిల్లలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ హత్య చేసింది ఎవరు? ఈ మాజీ జవాన్ను చంపింది ఎవరు? ఇదే కాంగ్రెస్ గూండాలు. ఆ కేసు ఏమైంది ఇప్పటికీ? ఎక్కడ కూడా ఆ కేసు సంబంధించిన వ్యవహారం లేనలేదు. రాజకీయాలు, కక్షా రాజకీయాలు, హత్యా రాజకీయాలకు ఈ కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పెట్టింది పేరు. కొల్లాపూర్లో ఎవరిని అడిగినా, ఏ మూల నుంచి ఏ మూలకో ఎవరిని అడిగినా కానీ జూపల్లి కృష్ణారావుకు అడ్డుగా వచ్చినటువంటి వాళ్ళు, జూపల్లి కృష్ణారావుకు అడ్డుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా బతికి బయట కట్టరు. అయితే ఆయన వెనకాల ఉండాలి, లేకపోతే బలంగా ప్రతిపక్షంలో ఉండాలి తప్ప నువ్వు ఆషామాషిగా ఏదో చిన్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళని తొలగించేసుకున్నటువంటి ఆనవాయితీ ఆయనకు ఉందని చెప్పేసి కొల్లాపూర్లో చెప్తారు. అది ఈ ఘటన రుజువు చేసింది. మరి ఏమైంది? చంపినోడు ఎక్కడ పోయిండు? చంపినోడు అందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కేసు మొత్తం కొలాప్స్ అయిపోయింది. అసలు కేసు లేనలేదు. సో కాబట్టి అంటే ఇది. దాంతోపాటు ఇంకొక మాజీ సర్పంచ్ అనుకుంటా ఆయన కేటీఆర్ కూడా పోయిండు వాళ్ళ ఇంటికి. వీళ్ళింటికి పోయిండు, వాళ్ళ ఇంటికి కూడా పోయిండు. ఆయన బయట పొలం కాడ కావలు కాస్తందుకు పోతే ఆయనను కూడా చంపేశారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు చంపేశారు, నరికి చంపేశారు. మంచమే అనుకుంటే మంచమే పండుకున్నట్టే చంపేశారు. ఆ కేసు ఎక్కడ పోయిందో కూడా తెలియదు. దీని అన్నింటికంటే ముఖ్యంగా కొండారెడ్డిపల్లిలో ఈ కొండారెడ్డిపల్లి ఎవరిది? మన రేవంత్ రెడ్డి గారి సొంత ఊరు. ఈ సొంత ఊర్లో మాజీ సర్పంచి ఆయనను కూడా ఆయన చనిపోతూ ఆత్మహత్య చేసుకుంటూ ఒక లెటర్ రాసిండు, మరల వాంగ్మూలం రాసిండు. ఆ వాంగ్మూలంలో కూడా సాయిరెడ్డి వాంగ్మూలంలో కూడా ముఖ్యమంత్రి సోదరుల పేర్లను ప్రస్తావించిండు, ఆ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించిండు. మరి ఎక్కడ పోయింది సిబిసిఐడి? ఆ రోజు మా జ్యూస్ మంత్రికి, ఈ అద్దంకి దయాకర్కి వీళ్ళందరికీ కనపడలేదా కొండారెడ్డిపల్లి ఘటన? కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డిది ఆత్మహత్య కాదు, అది హత్య అని చెప్పేసి ఆ రోజు ఎందుకో మాట్లాడలేకపోయారు వీళ్ళు. ఎందుకంటే దాని వెనకాల ఉన్నది మొత్తం రేవంత్ రెడ్డి అన్నదమ్ములే కాబట్టి, సాయిరెడ్డి హత్య చనిపోవడం వెనక ఉన్నది మొత్తం వాళ్ళే కాబట్టి ఎవ్వడు మాట్లాడలే. ఆ రోజు ముఖ్యమంత్రికి సీరియస్గా వచ్చేసి దాని మీద సీరియస్ అయ్యి పోలీసులకు ఆదేశాలు జారీ చేసేంత చేయలేదు. ఏం చేసిరు తెలుసా? కొండారెడ్డిపల్లికి 4 దారులు ఉంటే 4 దారులల్లో వందల పోలీసులు పెట్టి ఊరిని పోలీసులతో నిర్బంధించి ఎక్కడికక్కడ ఎవడెక్కడ పోకుండా ఆపేసి ఆయన అంత్యక్రియలు గుట్టు చప్పుడుగా కూడా చేశారు. దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి రక్త చరిత్ర ఉన్నటువంటి రాజకీయం చేసిండు రేవంత్ రెడ్డి. అదే కొండారెడ్డిపల్లిలా. తెలియదా? కల్వకుర్తిలోకి తెలియదా ఈ ముచ్చట? ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలియదా? అందరికీ తెలిసే. మరి ఆ రోజు ఎందుకో మాట్లాడకపోతివి?
విచారణ చేద్దాం, అన్ని బరాబర్ విచారణ చేయాలి. ఇందులో ఒక బీఆర్ఎస్ నాయకులు ఉంటే బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ఉన్నా, కేటీఆర్ ఉన్నా, హరీష్ రావు ఉన్నా, ఇంకా ఎవరున్నా దాంట్లో అరెస్ట్ చేసి లోపల వేయాల్సిందే. ఆయన హత్య చేసే దాంట్లో వాళ్ళ హస్తం ఉంటే అది చేయండి. అలాగనే ఇది కూడా చేయండి. కొండారెడ్డిపల్లి ఘటన మీద కూడా చేయండి. ఇగో ఇట్లనే ఈ పాలమూరులో, కొల్లాపూర్లో జరిగినటువంటి 2 హత్య జరిగినాయి కదా, రాజకీయ హత్యలు. ఆ హత్యల మీద కూడా విచారణ చేయండి. ఏదో తేలుతుంది, అది అర్థమవుతుంది. అప్పుడు ఇవేవి చేయరు వీళ్ళు. ఇప్పుడు అందులో ఎందుకంటే ఇప్పటిదాకా కేసీఆర్ను ఎన్ని రకాలుగా ఇరికిద్దామన్నా ఇరుకుతలేడు పాపం. ఆయన కాళేశ్వరం అన్నారు, విద్యుత్ కొనుగోలు అన్నారు, అవి అన్నారు, ఇవి అన్నారు. ఆయన ఇంటికని కూడా టచ్ చేయలేకపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏమో ఇట్లా కాదని చెప్పేసి ఇలాంటి దుకాణం ఒకటి తెలిసారు. కేటీఆర్ను కూడా ఫార్ములా ఈరేస్ అన్నారు, అంతకుముందు ఇంకేదో అన్నారు, ఓ 5-6 కేసులలో ఇరికిద్దామనే ప్రయత్నం చేసిర్రు. ఇలా కూడా ఆయన పట్టుకోలేకపోతా ఉన్నారు. ఇగో ఇట్లాంటిది ఒకటి చేయాలి. దీంతో పాటు ఇంకొకటి మర్చిపోతున్నాను నేను, లగచర్ల మీకు గుర్తుకొని ఉండాలి. లగచర్ల ఘటన ఉంది కదా, లగచర్ల ఘటనలో కలెక్టర్ మీద అక్కడ ఉన్నటువంటి రైతులు తిరగబడితే అది దాడి చేసిరని వీళ్ళు ప్రచారం చేసి ఆ దాడి కేసీఆరే చేయించిందని చెప్పేసి అదే కొడంగల్లో ఉన్నటువంటి కొంతమంది దూతలు, జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి దొంగలు వచ్చి మీడియాలో కూర్చొని, కాంగ్రెస్ అనుకూల మీడియాలో కూర్చొని కేసీఆర్ 2 కోట్ల సుపారీ ఇచ్చి వాళ్ళ మీదకి దాడి చేయించిండు అని చెప్పేసి మాట్లాడిపించారు. మరి ఎక్కడ పోయింది ఆ కేసు? ప్రభుత్వం వినదే కదా. ఆ 2 కోట్ల సుపారీ ఎవరికి ఇచ్చిండ్రు, ఆ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు, దాడి చేసింది ఎవరు తేల్చాలి కదా. అది లగచర్ల ఘటన తేల్చలేదు, కొండారెడ్డిపల్లి ఘటన తేల్చలేదు, కొల్లాపూర్లో జరిగిన 2 రాజకీయ హత్యలు తేల్చలేదు. ఇవన్నీ ఏవి తేల్చలేదు. ఎందుకంటే దాంట్లో ప్రభుత్వందే ఉంది కాబట్టి మొత్తం అస్తం అంతా. ఇదంతా డ్రామా, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి నీచమైనటువంటి రాజకీయం. పాపం ఇలా ఆ చనిపోయినటువంటి ఆ కుటుంబాన్ని కూడా రాజకీయానికి వాడుకుంటున్నాడు చూడు. దీనికి మించినటువంటి దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. కేసీఆర్, నాకు తెలిసి కేసీఆర్ 2001లో బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు, టీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. అంతకంటే ముందు 1994 నుంచి ఆయన రాజకీయాల్లోనే ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకున్న అవగాహన మేరకు, మనం చూస్తున్న దాని మేరకు ఆయన ఎక్కడ కూడా ఈ హత్యా రాజకీయాలను ప్రోత్సహించినట్టు కానీ, అలాంటి ఆలోచన ఉన్నట్టు కానీ, ఇట్లాంటివి అయితే ఏడ మరి నేను చూడలేదు, చదవలేదు, ఏడ వినలేదు కూడా. మరి కొత్తగా ఇప్పుడు ఆయన ఎంతోమంది, నేను మీకు ఇంకా కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కేసీఆర్ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాడు. 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా ఆయన అధికారంలోనే ఉన్నాడు. 2000 డిసెంబర్ ఫలితాలు వచ్చేదాకా ఆయన సీఎం కదా. 2014 నుంచి 2023 దాకా దాదాపు 10 సంవత్సరాల పాటు ఆయన అధికారంలోనే ఉన్నాడు. ఈ 10 సంవత్సరాలల్లో ఎంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, చోటగాడు, మోటగాడు, తెలిసినోడు, తెలవనోడు, సబ్జెక్టు ఉన్నోడు, లేనోడు, జర్నలిస్టుల పేరుతోటి, రకరకాల ప్రశ్నించే గొంతుకల పేరుతోటి అడ్డమైన ఆరోపణలు చేసినా, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినా, ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలని అడ్డమైన రాతలు రాసినా, ఎన్ని రాసినా కానీ ఒక్కని మీద కూడా ఇలాంటి ఒక దుశ్చర్యకు పాల్పడలేదు. చట్టం ప్రకారం ఆడను ఏడనో ఎవరైనా కార్యకర్తలు కేసులు పెడితే పెట్టిర్రు, కొంతమంది ఆ మితిమీరినప్పుడు అరెస్ట్ అయితే అయ్యింది. కానీ ఎక్కడ కూడా వాళ్ళని ఏదో చంపాలి, చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు చేయలే. ఒకవేళ అదే చేయాలనుకుంటే ఇలా తీన్మార్ మల్లాన అనేటోడు ఉండకపోతుండే, తొలి వెలుగు రఘు అనేటోడు ఉండకపోతుండే, ఎవరైతే విష ప్రచారాలు చేసిర్రో, ఎవరైతే ఒక యూట్యూబ్ ఛానల్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరైతే ఎగిరెగిరి దుంకిరో వాళ్ళందరూ ఎవరు ఉండకపోతుండే ప్రాణాలతోటి. మరి ఒకవేళ అలాగనే చేయాలనుకుంటే, కానీ చేయలే కదా. ఆయన ఎవరిని పాపాలు ఆడే పోతాడు, వాస్తవాలు ఏదో ప్రజలు తెలుసుకుంటారు అని చెప్పేసి వదిలేసిండు కదా. అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేయనటువంటి కేసీఆర్ అధికారంలో లేనప్పుడు, దిగిపోయినప్పుడు ఓవైపు కాళేశ్వరం మీద కమిషను విచారణ చేస్తూనే ఉన్నది, కొనుగోళ్ళకు ఏమంటారు ఆ అవినీతి ఆరోపణల మీద కేసులు మీరు కొంతమంది ఏనే వేసిర్రు, అవన్నీ కోర్టులో ఉండనే ఉన్నాయి. ఎవరైనా కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి చనిపోతే, అసహజ మరణం చెందితే ఆ కేసు అంతా ఆయన మీదకే వస్తున్న ఇంగితం తెలియనటువంటి వ్యక్తి ఆ కేసీఆర్ ఏమన్నా ఆ మాత్రం నాలెడ్జ్ లేదా? మరి ఇంత చిల్లరగా, ఇంత చీప్గా ఇలాంటి ఆరోపణలు చేయడానికి ఏ విధంగా కాంగ్రెస్ వాళ్ళకు అదొస్తా ఉందో నాకు అర్థమవుతలేదు. అంటే ఏదో ఒకటి చేసి మసిపూసి మారడికాయ చేసి డైవర్ట్ చేయాలి జనాలని, రోజు దాని గురించి మాత్రం చర్చించాలి. ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లా చేస్తారు? 1.5 కాలంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ మీదనే నడుస్తూ ఉంది తెలంగాణ. కానీ గీ మంచి పని చేసినాము, గీ దాని గురించి చర్చించుకుందాము, గీ కార్యక్రమం చేసినాము, దీని గురించి చర్చించుకుందాం అనేటువంటి వ్యవహారమే లేకుండా బాయ్. ఏంది
సో కాబట్టి తెలంగాణ ప్రజలు ఒకటిసారి అర్థం చేసుకోవాలి, ఈ నేచర్ జక్కియాల ట్రాప్లో మనం పడొద్దు. వాస్తవం ఏది, అబద్ధాలు తొందరగా ప్రచారం అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలను చాలా విపరీతంగా, ఒక అబద్ధం మర్చిపోక ముందుకే ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధం మర్చిపోక ముందుకే ఇంకొక అబద్ధం, ఇట్లా అబద్ధాలను విపరీతంగా ప్రచారం చేసి వాస్తవాలు తెలియకుండా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసిర్రు. తద్వారా మనం ఏమైనాము ఆ మభ్య పడినటువంటి దానిలో చివరికి మనం ఏం కోల్పోయినామో అర్థమవుతాం తెలంగాణ ప్రజలకు కూడా. సో ఇలాంటి అబద్ధాలు ఆడుడు అలవాటైనటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ బ్యాచ్కి అది పరిపాటిగా మారిపోయింది. వీటి నుంచి మనం బయటికి రావాలి, కొంత విచక్షణతోనే ఆలోచించాలి. నిజాలు నిక్కచ్చిగా బయటకు వస్తాయి, వాస్తవాలు ఎప్పటికైనా కానీ బయటకు వస్తాయి, అవి దాగవు. కాబట్టి మనము కొంత ఆలోచనతోటి ఆలోచిస్తే, కొంత మైండ్ పెట్టి ఆలోచిస్తే వాస్తవం ఏదో తెలిసేటువంటి అవకాశం కనపడుతుంది. అంతేగాని ఇక ఈ కాంగ్రెస్ మీడియా చెప్పినట్టుగా మనం వినుకుంటూ పోయినాం అనుకో, అనవసరంగా మళ్ళీ మనం బోల్తా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి చిల్లర రాజకీయాలు ఇంకా చాలా వస్తాయి. చెప్తున్నా కదా, ఇంటెలిజెన్స్ విభాగం ఏమైంది సార్ అని అడిగితే దాని మీద స్పందన లేదు, దాని మీద మంత్రులు మాట్లాడలేరు. చెప్తున్నా కదా, మీ కాంగ్రెస్ అనుకూల మీడియా కాకుండా అసలు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తున్నటువంటి మీడియా ఛానళ్ళకు పోయి కూర్చొని మీరు వాళ్ళకి సమాధానం చెప్తే అనుకోవచ్చు. అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో మీరే ప్రశ్నలు అడిగించుకుంటారు, మీరే సమాధానం చెప్పించుకుంటారు. అది కాదు కదా, ప్రజలకు వాస్తవాలు తెలియాలి కదా, ఆ ప్రయత్నం చేయాలి కదా. కాబట్టి చాలా ఉన్నది ఇందులో. దీని వెనకాల సిబిసిఐడి ఎందుకు, సిబిఐని ఇవ్వండి. కేసీఆర్ ప్రమేయం ఉందేమో తెలుస్తారు, వల్ల బీఆర్ఎస్లో ప్రమేయం ఉందేమో తెలుస్తారు. దయచేసి చనిపోయినటువంటి మృతుల కుటుంబాలతోని కూడా మీరు ఆ శవాల మీద రాజకీయ పేరాలు ఏరుకోకండి. ఇది రేవంత్ రెడ్డికి ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు. రేవంత్ రెడ్డికి భూపాలపల్లి ఘటన మీద స్పందించడానికి టైం దొరికింది, కానీ కొండారెడ్డిపల్లి మీద మాట్లాడాడు ఆయన, దేని మీద కూడా మాట్లాడాడు. అసలు ఇంకొక అంశం కూడా, ఈ రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయి అంటే మొన్ననే రీసెంట్గా ఈ హైదరాబాద్ మేడ్చల్ ప్రాంతంలో ఈ హైదరాబాద్ పరిధిలోనూ వారం రోజులల్లా 4 హత్యలు జరిగినాయి. ఇప్పుడు భూపాలపల్లిలో హత్య జరిగింది. ఎక్కడ ఒక రకంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది క్లియర్ కనపడతా ఉంది. మరి లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయినప్పుడు మరి హోంమంత్రి ఏం బిక్తున్నట్టు? ఎవడు ఇంతకు హోంమంత్రి? ముఖ్యమంత్రి కదా, రేవంత్ రెడ్డే కదా. మరి ఆయన దగ్గర ఉంటే ఆయన ఏం చేస్తున్నట్టు? చేతులు లేని గడ్డి బిక్తున్నట్ట ఏం చేస్తున్నట్టు చెప్పండి? ఏం చేయడు. ఇగో ఇట్లా చేస్తూ ఉంటాడు. దీన్ని రాజకీయానికి వాడుకుంటాం. మన పోయి పోలీసు వాళ్ళ సదస్సులు ఏదో సదస్సులకు పోయి లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాల్సిన, క్రైమ్ వరకు కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఒక ముఖ్యమంత్రి ఒక హోంమంత్రి మాట్లాడుతున్న తరీకా ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి తీసుకుపోయారు చెప్పండి? వీళ్ళు ఎక్కడుంది అది? పోలీసు వ్యవస్థని, ఇక్కడ లా అండ్ ఆర్డర్ కానీ పోలీసు వ్యవస్థలో దేశంలో నెంబర్ 1 స్థాయిలో ఉండే తెలంగాణ ఇవాళ మొత్తం కాంగ్రెస్ వాళ్ళకు గులాం లెక్క మారిపోయారు పోలీసు వాళ్ళు. వాళ్ళ పోస్టుల కోసం దానికోసము ఇప్పుడు ఈ రకంగా అది అవుతా ఉన్నారు. ఇంకా చివరికి ఏడు దాకా తీసుకుపోతారో దీన్ని ఏమవుతుందో అర్థమవుతలేదు.